అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం 27th November ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఇఫ్ 60% ఆఫ్ ఏ నంబర్ ఈస్ యాడెడ్ టు 120 దెన్ ద రిజల్ట్ ఈస్ నంబర్ ఇట్ సెల్ఫ్. 60% ఆఫ్ దిస్ నంబర్ ఈస్, సో 60% ఒక నంబర్లో 60%ని 120కి యాడ్ చేస్తే మనకి రిజల్ట్ ఆ నంబరే వచ్చింది. అయితే 60% ఆఫ్ దిస్ నంబర్ ఎంత అని చెప్పి అడిగారు. ఫస్ట్ నంబర్ ఎక్స్ అని అనుకుంటే ఈ ఎక్స్లో 60%కి 120 యాడ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. సాల్వ్ చేస్తే 23s అండ్ 25s. సో 120 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3x/5 కదా, ఇక్కడ మైనస్ అయితే ఈ సైడ్ వస్తే. సో 5x మైనస్ 3x ఇస్ 2x/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 120. సో 2 1s 2 6. ఎక్స్ వాల్యూ మనకి 5 × 6 30, 300 వచ్చింది. కానీ మనని 60% ఆఫ్ దిస్ నంబర్ అన్నారు. ఇందులో 60% ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్, 6 3s 18. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x ఈజ్ టు y ఈక్వల్ టు 8:3 దెన్ x ప్లస్ y ఈజ్ టు x మైనస్ y. సో x వాల్యూ మనం 8 అండ్ y వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 8 + 3 ఈజ్ 11. సో ఇక్కడ మనకి ఆప్షన్ బిలోనే 11 ఉంది ఫస్ట్. సో 8 - 3 5. నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF విత్ BC బై EF రేషియో ఈజ్ 1:4. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF అండ్ ట్రయాంగిల్ ABC. సో 2 ట్రయాంగిల్స్ ఇలా ఉన్నాయి, ABC అండ్ DEF. ఇక్కడ లైన్ రేషియోస్ BC1 అయితే EF4 ఉంది. సో మనకి ట్రయాంగిల్స్ ఏరియా రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ట్రయాంగిల్ DEF ఇచ్చారు. సో 4 డివైడెడ్ బై ABC ఏరియా 1. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి హోల్ స్క్వేర్ అప్లై చేయాలి. సో 4² ఈజ్ 16. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 48 men can do a work in 5 days while 40 women can do the same work in 9 days. In how many days can 4 men and 6 women together do the same work? సో 48 మంది మెన్స్ ఒక వర్క్ని 5 డేస్లో చేయగలుగుతారు. సేమ్ వర్క్ 40 ఉమెన్స్ సేమ్ వర్క్ని 9 డేస్లో చేయగలుగుతారు. అయితే 4 మెన్స్ 6 ఉమెన్స్ కలిసి ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. సో నౌ 5 1s 5 8s 40, 8 6 48, 3 2s 6, 3 3s 9. సో ఇప్పుడు మెన్ బై ఉమెన్ రేషియో మనకి మెన్ బై ఉమెన్ 3/2 అని వచ్చింది. మెన్ 3 టైమ్స్ ఎఫిషియెంట్ అయితే ఉమెన్ 2 టైమ్స్ ఎఫిషియెంట్. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వర్క్ వచ్చింది. సో ఇక్కడ 40 అనేది 10 మల్టిపుల్ కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 40 ఉమెన్ 2 టైమ్స్ ఎఫిషియెంట్ ఇంటూ 9. సో 42 ఈజ్ 80. 80 ఇంటూ 9, 8 9 72. 720 అనేది టోటల్ వర్క్ అనమాట. ఇప్పుడు 4 మెన్స్ అండ్ 6 ఉమెన్స్ అన్నారు. 4 మెన్స్ అంటే మెన్ 3 ఎఫిషియెంట్ కదా. సో 6 ఉమెన్ దట్ ఈస్ 2. 4 3 12, 6 2 12. 12 + 12 ఈజ్ 24. సో టోటల్ వర్క్ 72, ఎఫిషియన్సీ ఈజ్ 24. 24 3s ఈజ్ 72. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో మనకి 30 డేస్లో ఈ టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ సేవ్స్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్. If his monthly income increases by 20%, then he saves 20% more than the previous savings. The percentage increase in his expenditure is. సో ఒక వ్యక్తి 30% అనేది సేవ్ చేస్తున్నాడు తన మంత్లీ ఇన్కంలో. ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయితే సేవింగ్స్ కూడా 20% ఇంక్రీజ్ అయింది. అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి, 20% మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, సేవింగ్స్ కూడా 20% ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఎక్స్పెండిచర్ కూడా 20% ఇంక్రీజ్ అయింది అనమాట. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కానీ ప్రొసీజర్ చూద్దాం అనుకుంటే ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. ఇన్కమ్ 100 రూపీస్ అనుకుంటే సేవింగ్స్ 30 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, 70 ఉంటుంది. ఇప్పుడు 20% ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, దట్ ఈస్ 120. సేవింగ్స్ కూడా 20% ఇంక్రీజ్ అయింది. 30 అనేది 100% అయితే 10% 3 అయింది కదా. సో 20% మనకి 6 అయింది. సో 30 + 6 ఈజ్ 36. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 20 - 36 దట్ ఈజ్ 84. సో మనకి పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందో తెలుసుకోవాలంటే 84 - 70 ఈజ్ 14 డివైడెడ్ బై 70 మీద ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది.
ఇంటూ 100, ఈ 0 క్యాన్సిల్, 7172, దట్ ఈస్ 20% అనేది మనకి ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద LCM ఆఫ్ 2 numbers is 84. If the numbers are in the ratio 2:3, then the sum of the numbers is. సో మనకి LCM 2 numbers-ది 2:3 రేషియోలో ఉంది అన్నారు. 2:3 అంటే ఫస్ట్ నంబర్ 2x అయితే సెకండ్ నంబర్ కూడా 3x అయితే మనకి LCM ఏమైద్ది 2 × 3 × x అయింది. సో ఇప్పుడు మనకి 2 × 3 × x వాల్యూ 84 అని ఇచ్చారు. సో దట్ ఈస్ 2 1s 2 4s 8, 2 2s 4. x వాల్యూ వచ్చేసి 42/3, 3 1s 3, 3 4s 12. x వాల్యూ మనకి 14 అని వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ దీస్ నంబర్స్ అన్నారు కదా, ఫస్ట్ రేషియో 2:3లో ఉంది. సో 2 × x 3 × x, x కామన్ తీసి 2 + 3, ఈ x వాల్యూలో 14 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 ఈజ్ 5, 14 5s ఈజ్ 70. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ 256 pi m². ఫైండ్ ద డయామీటర్. సో సర్ఫేస్ ఏరియా మనకి 4πr² కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 256 pi. ఇక్కడ పై అండ్ పై క్యాన్సిల్, 4 6 24, 4 4 16. r² 64 అయితే మనకి r వాల్యూ 8 ఉంటుంది. అప్పుడు మనల్ని డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. డయామీటర్ ఈక్వల్ టు 2 times of r, 2 times of 8 ఈజ్ 16. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 36(1/6) ఈజ్ 36(1/6). 36ని మనం 6² రాసుకోవచ్చా, అండ్ ఇక్కడ 1/6 అని ఉంది. సో 2 1s 2 3s, దట్ ఈస్ 6^1/3 మన ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ఎ డేటా ఈ 65 అండ్ ఇట్స్ మోడ్ ఈస్ 23, దెన్ ద మీడియన్ యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా ఈజ్. సో మనకి ఇక్కడ ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. మనకి ఇక్కడ మోడ్ వాల్యూ ఎంతని ఇచ్చారు, 23. 23 ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ తెలీదు x, మైనస్ 2 times ఆఫ్ 65. ఓకే, సో నౌ 23 ప్లస్ 65 × 2 ఈజ్ 130, దట్ ఈజ్ ఈక్వల్ టు 3x. x ఈజ్ ఈక్వల్ టు 153/3, 3 5s 15, 3 1s 3. x వాల్యూ మనకి 51 వచ్చింది, అంటే మీడియన్ వాల్యూ ఈజ్ 51. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. cos 45 degree divided by tan 30 plus cot 60 is equal to. cos 45 అంటే 1/√2 whole divided by tan 30 is 1/√3, cot 60 1/√3, that is equal to 1/√2 into 1/√3 1/√3 2/√3 √3 ఇక్కడికి వెళ్ళి ఇంటూ √3 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి √3 to √2. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. There are 2 classrooms A and B. If 7 students are shifted from A to B, then B will have twice the number of students of A. If 3 students are sent from B to A, then both the classrooms will have the same number of students. The positive difference between the number of students in the 2 classrooms is. సో ఇప్పుడు మనకి ఈ లైన్ చూడండి, 3 స్టూడెంట్స్ బి నుండి ఏకి సెండ్ చేస్తే, అంటే బిలో నుంచి 3 స్టూడెంట్స్ మైనస్ అయ్యి ఏకి యాడ్ అయితే హ్యావ్ ద సేమ్ నెంబర్ అన్నారు, అప్పుడు ఈక్వల్గా ఉండిద్ది. సో మనకి బి మైనస్ ఏ వాల్యూ అనేది 3 + 3 is 6. మనం అడిగింది ఇక్కడ పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2 classrooms. 2 classrooms పాజిటివ్ డిఫరెన్స్ 6 వచ్చింది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 2 people drive towards each other from 2 places which are 56 km apart. The speed of the first person is 12 km/h and the speed of the other is 14 km/h. After how long will they be 4 km apart if they start driving at the same time? So 2 persons A and B, వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ మనకి 56 కిలోమీటర్స్ అని ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో మీట్ అవ్వడానికి వస్తున్నారు పాయింట్ సి దగ్గర. అయితే వీళ్ళిద్దరి మధ్యన 4 kilometers డిస్టెన్స్ ఉన్నప్పుడు టైం ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ 56 kilometers కదా. నెక్స్ట్ స్పీడ్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి
A speed 12 and B speed 14. That is 12 plus 14 is 26 km/h. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకి ఇక్కడ స్పీడ్ ఈస్ 26 అని ఇచ్చారు. ఇప్పుడు 26 ఇంటూ 2 చేస్తే 52 అవుతుంది కదా, అంటే 52 కిలోమీటర్స్ వాళ్ళు 2 అవర్స్లో ట్రావెల్ చేస్తారు. సో 56 మైనస్ 52 ఈస్ డిఫరెన్స్ కూడా మనకి 4 కిలోమీటర్స్ వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి టైం 2 అవర్స్ అనమాట. 2 అవర్స్లో వాళ్ళిద్దరూ ఇంత 52 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. అమిత ఈజ్ 2 years older than her friend Amrita. Amita's father is twice as old as Amita and Amrita is twice as old as her sister. The age of Amita's father and Amrita's sister differ by 43 years. The difference of ages of Amita and Amrita is. చూడండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేది కాదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తే మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ అమిత అండ్ అమృత. అమిత ఈజ్ 2 years older దెన్ అమృత. అమృత కన్నా 2 years పెద్దది. ఇక్కడ మనం అడిగింది డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఇన్ అమిత అండ్ అమృత. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ కూడా 2 years ఉండేది కదా. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనం ప్రీవియస్ షిఫ్ట్లో కూడా సాల్వ్ చేసాం, కానీ అక్కడ మనల్ని సమ్ అని అడిగారు. సో అందుకని టోటల్ సమ్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ అడిగారు కాబట్టి ఈజీగా 2 yearsని మనం ఆన్సర్ మార్క్ చేసాం. A retailer would have made a profit of 18% if he had sold an article at its market price. If the market price of the article is 826 rupees, then the cost price of the article is. చూడండి, మార్కెట్ ప్రైస్ ఆర్టికల్ది 826 రూపీస్ అని ఉంది. ఈ మార్కెట్ ప్రైస్కి అమ్మితే 18% ప్రాఫిట్ వచ్చింది. అంటే 118 అనేది 826 అయితే కాస్ట్ ప్రైస్ దట్ ఈస్ 100 రూపీస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు 8ని ఎంత వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. 8 7s 56 కదా. సో మనకి 118 ఇంటూ 7 మల్టిపుల్ అనమాట 826 అనేది. సో 118 ఇంటూ 7 ఈస్ 826. కాస్ట్ ప్రైస్ ఈజ్ 700. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ a² మైనస్ b² ఫామ్లో ఉంది కదా. a² మైనస్ b² అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇప్పుడు 4.32 ప్లస్ 2.64 దట్ ఈస్ 4 ప్లస్ 2 ఈజ్ 6. 3 ప్లస్ 6 9. 4 ప్లస్ 2 అగైన్ 6.96 ఇంటూ 4.32లో 2.64ని మైనస్ చేస్తే మనకి 1.68 వచ్చింది. హోల్ డివైడెడ్ బై 1.68. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయి మనకి 6.96. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The correct expression of 6.464646 in the fractional form is. సో 6.4646 ఇలా ఉంది కదా. సో ఏ వాల్యూస్ అయితే రిపీట్ అవుతుందో ఆ వాల్యూ 1 time రాసుకొని దాని మీద బార్ అనేది అప్లై చేయాలి. సో 6.46 హోల్ బార్ అయింది. ఈ వాల్యూని ఫ్రాక్షనల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి టోటల్ వాల్యూ ఎంత 646. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత ఉంది 6 ఉంది. 6ని మైనస్ చేసి హోల్ డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది 2 digits. సో 2 times రాయాలి. అండ్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉండదో అన్ని జీరోస్ రాసుకోవాలి. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఏ డిజిట్ లేదు కదా బార్ లేకుండా, సో జీరోని రాయట్లేదు. ఇప్పుడు 646లో నుంచి 6 మైనస్ చేస్తే 640 హోల్ డివైడెడ్ బై 99. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. ద గ్రాఫ్ షోస్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ ఇన్ ఏ వీక్ బై డిఫరెంట్ షాప్స్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఆర్టికల్స్ డిడ్ షాప్ సి సెల్ మోర్ దెన్ షాప్ బి. సో షాప్ సి అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్కువ సెల్ చేసింది షాప్ బి కన్నా, ఆ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి 1500 షాప్ సి సెల్ చేసింది, 1250 షాప్ బి. సో వీటిలో డిఫరెన్స్ మనకి 1500 మైనస్ 1250 ఈజ్ 250 అనమాట. అండ్ ఎంత సెల్ చేసింది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి బి మీద. సో దట్ ఈస్ 1250 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్. 25 ones 25 5s, 5 ones 5 2s. That is 20% is our answer. Option A. Next question. Given that 1 cubic centimeter of marble weighs 25 grams, the weight of a cuboidal marble block 28 centimeter in width and 5 centimeter thick is 112 kg. The length of the block is. So మనకి ఇక్కడ ఒక రెక్టాంగులర్ బ్లాక్ ఉంది. 1 cubic centimeter వెయిట్ వచ్చేసి
25 grams అని చెప్పి ఇచ్చారు. అయితే ఈ టోటల్ బ్లాక్ వెయిట్ ఎంత అన్నారు? 112 kgs అన్నారు. సో టోటల్ ఇలాంటి క్యూబిక్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. 112 kgsని గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 1000 హోల్ డివైడెడ్ బై 25 వన్స్, 25 4s is 100, క్యారీ 12, అగైన్ 25 4s 100. సో ఇప్పుడు క్యారీ 20, 25 8s is 200. సో ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మనకి 4480 వచ్చింది. ఈ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చిన డైమెన్షన్స్ చూడండి, 28 ఇంటూ 5 ఇంటూ లెంత్, ఈ వాల్యూమ్కి ఈక్వల్ ఉండాలి కదా. సో నౌ 5 1s 5 8s 40, 5 9s 45, 5 6 30, again 7 4s 28, 7 1s 7, 7 2s 14, 7 8s 56, 4 3s 12, 4 2s 8. సో మనకి లెంత్ అనేది 32 centimeters వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A dishonest shopkeeper pretends to sell his goods at cost price. However, he uses a false weight on which 200 grams is written, but which actually weighs lesser. Using these false weights, the shopkeeper makes a gain of 25%. The actual measure of the weight used is. సో ఒక షాప్కీపర్ కాస్ట్ ప్రైస్కే నేను గూడ్స్ అనేవి సెల్ చేస్తున్నాను అని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా అతను 100 grams అని చెప్పి 100 grams కన్నా తక్కువ, అంటే సపోజ్ 50 grams అలా మోసం చేసి ఇస్తున్నారు. ఇలా చేయటం వలన అతనికి 25% గెయిన్ వస్తుంది. అయితే మనకి ఇక్కడ 200 grams అని చెప్పి ఇచ్చారు, యాక్చువల్గా ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 25%ని మనం 1/4 అని రాసుకోవచ్చు కదా. 4 units కాస్ట్ ప్రైస్ అయితే 1 unit ప్రాఫిట్ అనమాట. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 5 units అయింది. ఇక్కడ మనకి 5 units అంటే 200 grams సెల్ చేస్తున్నారు కదా. సో 5 units అనేది 200 అయితే 4 units ఎంత ఉంటుంది? సో 5 into 4 is 20. ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్, అంటే 4కి ఇంటూ 40 చేస్తే యాక్చువల్ వెయిట్ వస్తుంది. దట్ ఈస్ 4 into 40 is 160. సో 160 grams సెల్ చేస్తూ 200 grams సెల్ చేస్తున్నానని చెప్తున్నారు షాప్కీపర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of money lent on simple interest becomes 7/5 of itself in 4 years. Find the rate of interest per annum. సో అమౌంట్ అనేది 7/5 times అయింది 4 yearsలో. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 5 అండ్ అమౌంట్ అనేది 7 times అయింది, అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 7 - 5 is 5. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా SI = PTR/100. ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 7 - 5, దట్ ఈస్ 2 = ప్రిన్సిపల్ అమౌంట్ 5 ఇంటూ టైమ్ ఈజ్ 4 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడ్ బై 100. 5 1s 5 2s, 4 1s 4 5s. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5 into 2 10% అయింది. మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ప్రిన్సిపల్ 5 units ఉంది, అమౌంట్ 7 అని ఇచ్చారు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్కి 2? 4 yearsకి. 4 yearsకి 2 అనమాట. అంటే 1 yearకి ఎంత ఉంటుంది? 2 1s 2 2s. 1/2 అనేది 1 yearకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత అమౌంట్ మీద? 5 units మీద. ప్రిన్సిపల్ 5 కదా. సో 5 units మీద 1/2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సో 1/2ని కింద డినామినేటర్కి వెళ్ళిపోతే 2 into 5 is 10 into 100. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వస్తుంది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అని చెప్పి ఇచ్చారు. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కదా. సో ఇక్కడ టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ 15. టోటల్ 15 టర్మ్స్ ఉన్నాయి. సో మిడిల్ వాల్యూ ఏదైతే మనకి 8th ప్లేస్ అనేది మిడిల్ వాల్యూ అయితే, ఇప్పుడు 8th ప్లేస్లో ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. ఇచ్చిన సిరీస్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 20 ఉంటుంది కదా ఫస్ట్ ప్లేస్లో. సో 1 is 20, అగైన్ 20 ఉంది. సో సెకండ్ ప్లేస్లో కూడా 20నే, థర్డ్ ప్లేస్ 20, 4th ప్లేస్ 20, 5th 20నే, 6th ప్లేస్లో కూడా 20 ఉంది. 20 తర్వాత వచ్చే నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఇస్ 23. సో 7th ప్లేస్లో 23 ఉంటుంది. నెక్స్ట్ 8th ప్లేస్లో మనకి 25 ఉంటుంది. సో మీడియన్ అనేది మనకి 25 అయింది. ఆన్సర్ ఈస్ 25, ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.